నా హృదయపూర్వకమైన స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ మరి దైవ సన్నిధికి చేరవచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడా వందనాలు శుభాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయం వెళ్దాం. ప్రార్థన చూద్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ప్రియపరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా దేవ, మరొక దినము మీ వాక్యమును మేము ధ్యానించుటకు, మీ సంగతులు మేము నేర్చుకోవడానికి మా పట్ల చూపిన కృపకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి వారిని నియమించి మీ వాక్యంలో మమ్మల్ని అందరినీ బలపరచినారు. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి. సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి మన మనసులో సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క జ్ఞానం, దేవుడు మరి జుంట తేనె ధారల కంటే ఎంతో మధురము అంటాడు. అంటే దేవుని మాటలు చాలా విలువైనవి. తీపి లోపల మనం చూస్తూ ఉంటాం, ఎన్నో వస్తువులు ఉన్నాయి. స్వీట్ షాప్ ఉంటుంది. ఆ తీపి మనం ఒకటి చెరుకు నుంచి వచ్చే స్వీట్ వేరు, మళ్ళీ తర్వాత ఆ పందారులో కెమికల్ గట్ట కలపడం వల్ల ఈరోజు పందారు తినొద్దని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దాంట్లో కలుస్తున్న పదార్థాల బట్టి తీపి కూడా ఏముంది, హాని ఉంది. అందుకే తీపి తినకుండా చెబుతున్నారు ఈరోజు. అయితే మనుషులు తీపి అనే కల్తీ చేయగలరేమో కానీ దేవుడిచ్చిన గొప్ప తీపికి నిదర్శనం ఏంటయ్యా అంటే తేనె. కనుక అందుకే ఆయన ఆ తేనెని మించిన తీపి మరొకటేమి ఉండదు అంటాడు కదా. తీయనిది ఏదయ్యా అంటే బలమైనది సింహం, తీపైనది తేనె అన్నమాట. అయితే ఆ తేనె ఆత్మకు జ్ఞానం అంట తేనె వంటిది అన్నాడు ఆయన. లోకంలో మనం ఎన్నో రుచులు చూస్తూ ఉంటాం, కానీ ఆత్మకు జ్ఞానం తేనెతో పోల్చాడు, కల్తీ లేనిది. కనుక మరి ఆ వాక్యం అనేది అది తీపి అని అర్థం, అంటే జ్ఞానం యొక్క తీపి అని అర్థమైన వారికి అక్కడే ఉంటాయి ఏగలు. అది అర్థం కాకపోతే దానికి దూరంగా ఉంటాయి. కనుక మరి ఈరోజు కూడా దేవుని యొక్క వర్తమానాన్ని మనం నేర్చుకోవడానికి మన మనసును సిద్ధపరచుకుని ముందుకు వెళ్దాం. లోకం తన విధానాన్ని అనుసరిస్తూ తన భక్తిని చాటుకుంటూ ఉంది. లోకానికి ఒక ప్రత్యేకత, దేవుడు కోరుకుంటున్న ఒక సంఘం. అది లోకం వేరు, సంఘం వేరు. లోకంలోని పిలవబడిన వారిని సంఘం, పరిశుద్ధులు, విశ్వాసులు, నీతిమంతులు, పరిశుద్ధ జనాంగం, ఇలా ఎన్నో పదాలు ఉన్నాయి. లోకంలోంచి పిలవబడ్డం అంట. ఆయన పిలుపుది, మన పిలుపు కాదు. ఇలా పిలవబడిన వారే స్థానిక సంఘంలో ఉండి దేవుని ఆరాధన చేస్తున్నవారు. ఇక్కడ ఆరాధన ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన. లోకం దానికి వ్యతిరేకం అన్నమాట. వారి ఇష్టానుసారంగా ఎలాగైనా ఆరాధన చేసుకోవచ్చు, అది మనుషుల ఆరాధన. కానీ ఇక్కడ దేవుడు చెప్పినట్టుగానే ఆరాధన చేయాలి. మనకు నచ్చినా నచ్చకపోయినా మనం ఆ ఆరాధనకు ఖచ్చితంగా లోబడాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ఒక పాటను మనం నేర్చుకోవడానికి మనం మనసు పెడతాం. ప్రభు రాత్రి అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి మనం మనసును సిద్ధపరచుకుంటాం. అమ్మ, ప్రభు రాత్రి బాగా అర్థమవుతుంది. ప్రభు రాత్రి అండి, ఆ ప్రభు రాత్రి ఏం జరిగిందో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అమ్మ, అంటే ప్రభు అప్పగింపబడిన రాత్రి జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకోవటమే ప్రభు రాత్రి. అంతే. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్న, ఎన్నో రాత్రులు ఆయన భూమి మీద జీవించిన, ఆయన అప్పగింపబడిన రాత్రే ఆ ప్రత్యేకమైన రాత్రి. ఆ రాత్రి గురించి ఈరోజు మనం నేర్చుకుంటే
అది చాలా ధన్యులు మనం. అయితే దానికి అప్పగించబడే ముందుగా ఇశ్రాయేలు వారికి ఒక ఆచారాన్ని దేవుడు ఇవ్వటం అనేది జరిగింది. ముందు ఒక రాత్రిని తెలుసుకున్న తర్వాత ఇశ్రాయేలు వారి యొక్క రాత్రి, ఐగుప్తులో గడిపిన రాత్రి, ఎవరో ఇశ్రాయేలీలు ఐగుప్తులో గడిపిన రాత్రి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆఖరి రాత్రి. ఏది ఇంచుమించు 400 సంవత్సరాలు సుమారు బానిసలుగా బ్రతికారట ఆ కాలంలో బానిసలుగా బ్రతికిన వారు ఆఖరి రాత్రి అంట. ఆ రాత్రి ఏం జరిగిందో మనం నేర్చుకున్న తర్వాత ప్రభు రాత్రి ఏంటో మనం నేర్చుకుంటాం. ఏమో ఈ రాత్రికి ఆ రాత్రికి ఏదో ఒక కారణం అనేది ఉంది. కనుక మనం నిర్గమకాండం 12 అధ్యాయాన్ని మనం చదివినట్లయితే నిర్గమకాండం 12 అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఆ 12 అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు వారికి ఒక కట్టడి వస్తున్నాడు. దాని ఒక పండగ అని కూడా అనొచ్చు. ఒక ఆచారాన్ని ఇశ్రాయేలు వారికి దేవుడు ఇస్తున్నాడు. ఆ ఇస్తున్న విధానాల్లో 12 అధ్యాయము మీరు ఇంటికి పూర్తిగా చదివితే, 12 అధ్యాయం అంతా మీరు పూర్తిగా చదివితే అక్కడ ప్రాముఖ్యమైన విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. అయితే సమయం కొంచెం ఉంది కనుక ఆ కొంచెం సమయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. 6వ వచనం నుంచి మనం చదువుతాం. నిర్దోషమైన ఏడాది మగపిల్లలను తీసుకునవలెను, గొర్రెలో నుండి అయినను మేకలో ఉండి అయినను దాన్ని తీసుకునవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. అమ్మ దాన్ని ఏం చెయ్యాలంట అంటే ఒక విషయాన్ని ఏం చెప్తాడయ్యా అంటే, ముందుగా వధించబడిన గొర్రె పిల్లను ముందు ఏం చెయ్యాలి అంటే అతడు పెంచాలి. ఆ పెంచేది మంచిదా చెడ్డదని కూడా చూడాలంట. ఎవరో అంటే ఒక విధంగా చెప్పాలి అంటే 3వ వచనంలో అంటాడు, మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఈ నెల దశమి అంటే 10వ రోజున అర్థం. ఈ నెల దశమి నాడు తర్వాత దశమి నాడు వారు తమ తమ కుటుంబం లెక్కను చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనా తీసుకోవాలన్నాడు. అంటే 10వ తారీఖు నాడు ఒక గొర్రె పిల్ల మేక పిల్లను తీసుకోవాలంట. ఇప్పుడు అర్పణ ఎప్పుడు 14వ తారీఖున అంటే 4 రోజులు ఏం చేయాలి? ఆ గొర్రె పిల్లను మేక పిల్లను 4 రోజులు పరీక్షించాలి. అది అంటే బాగుందా బాగలేదా, లోపం ఉందా లేదా ఆరోగ్యంగా ఉందా అని 4 రోజులు చూడాలంట. అలా చూసిన బాగుంటేనే ఇవ్వాలి. ఎవరికే? అర్పణగా. అమ్మా అది చెప్పడం జరిగింది. అయితే 7వ వచనం మనం చదివితే ఈ నెల 14వ దినం వరకు అంటే 10వ తారీఖు నాడు తెచ్చుకున్నారు, 14వ తారీఖు వరకు ఏం చేసుకున్నారో దాన్ని మేపారు. అమ్మ దాని యోగక్షేమాలు చూశారు. తర్వాత అంటే ఈ నిర్గమకాండం 12 అధ్యాయం మీరు అర్థం చేసుకుంటే మనం మత సువార్తలో ఉన్న ప్రభు అప్పగింపబడిన రాత్రి అర్థమవుతుంది. ఇది అర్థమవుతే అది అర్థమవుతుంది అనమాట. ఏమో ముందు దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ఇది బాలశిక్ష, అది మహాజ్ఞానం అండి. తర్వాత చూడండి, తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కోటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఎండ్ల ద్వారపు బంధపు 2 నిలువు కమ్మల మీదను పై కమ్మ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసంను పొంగని రొట్టెలతో తినాలంట. ఎవరో? ఇశ్రాయేలు వారు. అంటే వధింపబడిన ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ఏం చెయ్యాలంటే ద్వారబంధాల మీద రాయాలంట. 2 నిలువు కమ్ములు, 1 అడ్డకమ్ము. ఈ 2 నిలువు కమ్ములకి రాయాలి అన్నాడు. ఆ రక్తాన్ని రాయాలి అన్నాడు. ఆ తర్వాత దాన్ని ఏం చెయ్యాలి? దాన్ని మీరు తినాలి అని చెప్పాడు. రక్తాన్ని ఏమో ద్వారబంధాల మీద రాయాలి. తర్వాత ఆ వధింపబడిన దాన్ని ఏం చెయ్యాలి? మీరు తినాలి అని చెప్తున్నాడు ఆయన.
రెండు మర్చిపోకుండా సుమా, రక్తాన్ని తాగమనలేదు ఆయన. రక్తాన్నేమో ద్వారబంధాల మీద ప్రోక్షించాలని చెప్పాడు. తర్వాత మాంసం తినండి అని చెప్పాడు. తర్వాత అమ్మ ఒకసారి 12వ వచనం ఎందుకు చేయమన్నాడు ఇది? ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలో గాని తొలి సంతతి హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదు నేను యెహోవాను. ఓకేనా? మనసు పెట్టాలి. ఎవరంటైనా దేవుడు. ఇంతకే ఐగుప్తు దేశంలో ఆయన ఏం చేస్తున్నాడంట? సంచారం చేస్తున్నాడు. చేసి అక్కడ ఉన్న వారికి తీర్పు తీరుస్తున్నాడు. తొలి సంతానాన్ని ఏం చేస్తున్నాడంట? ఆయన హతం చేస్తున్నాడంట. ఇది దేవుడు వారికి చెప్పిన హెచ్చరిక. ఇలా చెప్పిన తర్వాత అమ్మ 14వ వచనం, కాబట్టి ఈ దినము ఒక్కసారి 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండు. అర్థం చేసుకోవాలి. అంటే మీరు నా ప్రజలు అనడానికి గుర్తేంటి? రక్తం. అమ్మ రక్తం బొమ్మ అంటే ద్వారబంధాల మీద ఏమై ఉండాలి? ప్రోక్షించబడాలి అని చెప్తున్నాడు అనమాట. ఇది గుర్తు అంటది. తర్వాత నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప అదనమాట. ఆ రక్తం మీ ద్వారబంధాల మీద ఉందనుకోండి, మిమ్మల్ని ఏం చేయను? నాశనం చెయ్యి. ఓకేనా? చెయ్యక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు అని చెప్పాడు ఆయన. అంటే ఆ రక్తం మీకు రక్షణ. ఆ రక్తం మీకు రక్షణ. ఆ రక్తం లేదనుకోండి, ఐగుప్తులో చనిపోయినట్టుగా మీరు చనిపోతారు. ఓకేనా? ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ, కట్టడం చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా ఇశ్రాయేలు వారు ఏం చేయాలి? పాటించాలి. ఎలా పాటించాలి? గొర్రెపిల్ల రక్తాన్నేమో ద్వారబంధాల మీద రాయాలి. ఆ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క మాంసం వారు తినాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి సుమా. ఇలా ఒకవేళ చెయ్యకపోతే నేను సంహరిస్తానని హెచ్చరిక దేవుడు చెప్పడం జరిగింది. ఏమో ఇలా 7 రోజులు ఆ పండగను ఆచరించాలంట. 7 రోజులు అలా పులియని రొట్టెల పండగ. అంటే పులిసినిది తినకూడదు. పులియని రొట్టెల పండగ అని చెప్తాడు దాన్ని. ఇలా తినాలి అని చెబుతూ అమ్మ మీరు అదంతా చదువుకున్నాడు. ఒక్కసారి 23వ వచనాన్ని మరొకసారి చదువుతాం. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీద ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. అంటే ఆ ద్వారబంధాల మీద ఏముంది? ఆయన చెప్పిన ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మీరు ప్రోక్షించారు గనక, ఆయన మాటకు మీరు లోబడ్డారు గనక ఆయన ఏం చేస్తాడు? ఆ సంహారక దూత ఏమవుతాడు? దాటిపోతాడు అని చెప్తాడు అనమాట. అక్కడ ఆ తలుపును దాటిపోవును, మిమ్మల్ని హతము చేయుటకు మీ ఎండ్లలోనికి సంహారకుడికి చొరనీయుడు. అంటే సంహారక దూతలు పంపుతాడంట దేవుడు. ఎవరైతే నా ఆజ్ఞను పాటించలేదో వారిని ఏం చేయమన్నాడో? సంహరించమన్నాడు. ఇప్పుడు ఆజ్ఞ పాటించటం మంచిదా, పాటించకపోవటం మంచిదా? దేవుడు అంత కఠినాత్ముడా అంటే అతడు కఠినాత్ముడు కాదు. ఆయన ఆజ్ఞను పాటించలేని మనం కఠినాత్ముడు. ఆయన ఏం చెప్పాడు? ఆ గొర్రె పిల్లను వధించి ఆ ద్వారబంధాల మీద ఆయన వాటి రక్తాన్ని ప్రోక్షించమన్నాడు. ఇది తప్పేంటి? ఇలా నిర్లక్ష్యం చేసిన వారు ఏమయ్యారు అంటే చనిపోయారట. ఎలా ఆయన ఆజ్ఞను పాటించిన వారు ఏమయ్యారు అంటే రక్షించబడ్డారు. ఓకేనా? దీని గురించి మాట్లాడుతూ ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఆ 29వ వచనం చదువు. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో
మొదలుకుని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. ఓకేనా, మీకు అర్థమైందా? అంటే ఫరో అంటే సామాన్యుడు కాదు. అక్కడ ఆ దేశానికి ఆయన ఒక మహా చక్రవర్తి. ఆయన కుమారుడే చనిపోయాడట, సింహాసనం మీద చనిపోయాడట. ఏ రాత్రి? ఆ రాత్రి. ఏ రాత్రి అయితే పండగలు ఆచరించమన్నారో దీన్ని పస్కా పండగ అన్నారు, పులియని రొట్టెల పండగ అన్నారు దీన్ని. అమ్మా అంటే ఇది ఆ రాత్రే ఆచరించాలి. ఆ రాత్రి ఆచరిస్తున్నప్పుడు ఆ రాత్రే శిక్ష మొదలైపోయింది, ఆలస్యం ఏమీ లేదు. ఇది చెప్తున్నాడు 30. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. అంటే ఇప్పుడు ఐగుప్తు దేశం అంతా కూడా బాధపడుతున్నారంట, మహాఘోష పుట్టిందంట. అంటే శవము లేని ఇల్లు లేదంట. ఇంతకే వాళ్ళు ఏం చేశారని అర్థం? పాటించలేదు, దేవుని మాటను వారు పాటించలేదు. ఈయన తర్వాత మాట చదవండి 31. ఆ రాత్రి వేళ ఫరో మోసే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళడి, మీరు చెప్పునట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పునట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవడి, నన్ను దీవించుడని చెప్పాడు. ఏమర్థమైంది ఇప్పుడు? ఎన్నో ఇంచుమించు 10 కార్యాలు, అద్భుతాలు దేవుడు అక్కడ చేశాడు. కానీ ఏ కార్యాలు చేసినా కూడా ఫరో హృదయం ఏమైందంట? కఠినమున అయింది. అంతే కదా, ఫరో హృదయం ఏమైంది? కఠినమైపోయింది. ఇలా కఠినమైపోయిన ఆయన ఎప్పుడైతే తన కుమారుడు చనిపోయాడో అప్పుడు వచ్చిందంట ఎవరికే? ఆయనకి. ఆ తర్వాత ఏమన్నాడంటే, మమ్మల్ని దీవించి మీరు వెళ్ళిపోండి రా బాబు అంటాడట. త్వరగా ఈ రాత్రే వెళ్ళిపోండి అన్నాడట. అమ్మ అర్థమైంది మీకు ఏదన్నా? అంటే 400 సంవత్సరాల రాత్రింబగళ్ళు ఇలా బానిసలుగా వీరు అక్కడ చాలా బాధాకరమైన జీవితాలు బ్రతుకుతున్నారట. ఎవరు? ఇశ్రాయేలు. వారికి విముక్తినిచ్చిన దినమే పస్కా రాత్రి. ఓకేనా, పస్కా రాత్రి అంటే ఒక విధంగా చెప్పాలంటే దాన్ని పులియని రొట్టెల పండగ. ఆ రాత్రి వీళ్ళకి ఏమొచ్చింది? విడుదల వచ్చింది, రక్షణ వచ్చింది. 2 విడుదల వచ్చింది, రక్షణ వచ్చింది. ఐగుప్తులకి ఏమొచ్చింది? శాపం వచ్చింది, నష్టం వచ్చింది. అంటే ఆ రాత్రి ఖచ్చితంగా ఏం చేయాలి? పాటించాలి. 26వ వచనం. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఈ ఆచారం ఏంటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి అని చెప్పాలంట. అంటే తర్వాత కాలంలో మరి అది ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఏం చేసుకుంటూ రావాలి? ఆ పస్కా పండుగని ఆచరించుకుంటూ రావాలి. అప్పుడు మరి అడుగుతారు కదా, ఇప్పుడు మనం తెలుసు అమ్మా, మనం తెలిసినప్పుడు మన పిల్లలు ఏమనుకుంటారు? మనం ఆచరిస్తున్నాం. ఆచరించినప్పుడు వారు అడుగుతారు, దానికి ఒక కారణం ఏంటో పిల్లలకే చెప్పాలి అని చెప్తున్నాడు అనమాట. అలాగా ఇది తరతరాలకి నిత్యమైన కట్టడ. ఏమో 14 అంటాడు, ఇది తరతరాలకే నిత్యమైన కట్టడ అంటాడు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థములగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించాలి. ఓకే, ఇది తరతరాలకు ఏంటంట? నిత్యమైన కట్టడ. అంటే ఖచ్చితంగా ఐగుప్తు దేశంలోనే కాదు, కానాను దేశంలోకే కాదు, వీళ్ళు ఎక్కడున్నా ఖచ్చితంగా పస్కా పండుగనే ఆచరించాలి. ఇది చెప్పాడు. 42వ వచనం. 42. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. అర్థమైందండి? ఆచరింపదగిన రాత్రి. ఏ రాత్రి? ఆ రాత్రి. ఏ రాత్రి? ఐగుప్తులో ఉన్న రాత్రి. ఆ రాత్రి ప్రతి సంవత్సరానికి, ప్రతి నెల మొదటి 14 రోజుల నాడు ఖచ్చితంగా ఏం చేయాలో? ఆ పండుగ ఆచరించాలి, ఆ పులియల రొట్టెల పండుగ ఆచరించాలి. అది ఆజ్ఞ. అంటే ఆ రాత్రికి కారణం ఏంటి? ఆ రాత్రికి కారణం ఏంటయ్యా అంటే దానికి కారణం ఇది అమ్మా. తర్వాత చూడండి 42.
ఆయన ఐగుప్తు దేశంలో ఉండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరించదగిన రాత్రి. ఇశ్రాయేలులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. ఓకేనా? ఇశ్రాయేలు వారు అందరూ కూడా ఆచరించవలసిన రాత్రి. అంటే ఇప్పుడు ఆ రాత్రి వాళ్ళ జీవితంలో మర్చిపోలేని రాత్రి. ఏమంతేనా? ఆ రాత్రి వారు మర్చిపోలేని రాత్రి. ఎవరో? ఇశ్రాయేలు. ఇది యేసు ప్రభు వారి లోకానికి రాకమునుపు ఉన్న పస్కా రాత్రి లేదా ఐగుప్తులు ఆచరించిన రాత్రి. ఓకేనా? ఇప్పుడు మత్తయి సువార్త మనం వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి వచనం. మత్తయి సువార్త 26:2. ఎక్కడి నుంచి మనసు పెట్టాం సోమ. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకే అప్పగెప్పబడనని మీకు తెలియనని చెప్పి మనసు పెట్టాలి. ఆ వచ్చినవే చాలా మనకి విలువైంది. ఇందాక పస్కా పండుగ ఏంటో చెప్పాను. ఇందాక ఇశ్రాయేలు వారు ఆచరించే పండుగ ఏది? ఆ పస్కా పండుగ ఏంటంటే పస్కా పశువు ఏమైంది? వీళ్ళకి రక్షణ ఇవ్వడానికి అది బలే. అది ఇశ్రాయేలు వారు ఏం చేయమని చెప్పాడు? ఆయన తరతరాలకు ఆచరించాలి అన్నాడు. ఆల్రెడీ యేసు ప్రభు కాలంలో కూడా ఆ ఆచారం జరుగుతుంది. ఆ ఆచారం అది జరుగుతుంది. ఇప్పుడు ఆ పస్కా పండుగ నాడే క్రీస్తు కూడా బలి అవ్వాలి. పస్కా పండుగ నాడే క్రీస్తు ప్రభు వారు కూడా ఏమవ్వాలి? బలి అవ్వాలి. అదనమాట. ఓకేనా? మీకు అర్థమైంది మాట. ఆ పస్కా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు వారిని రక్షించి కానానికి నడిపించింది ఆ పస్కా. ఓకేనా? ఆ పస్కా మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. మనం ఎలాంటి వారు కాదంట అంటే పులిసిన జీవితాలు మనలో ఉండకూడదు. పులిసిందంటే పాప జీవితం. మనం ఎలాంటి వారంట? పులిపిండి అంటే ఎలాగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే పాత జీవితం ఒకప్పుడు పులిసిందంటే ఏంటి? పాతనే కదా అర్థం. అంటే పాత జీవితం మనలోకి ఇంకా ఒకప్పుడు అది ఏమో తర్వాత క్రొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని ఏం చేయాలి అంటే పాత జీవితాన్ని తీసేయమన్నాడే. అమ్మ బానిసత్వం తీసివేయబడ్డదా లేదా? వాళ్ళకి తీసివేయబడ్డది. తర్వాత ఇంతేకాక ఆటలేదు క్రీస్తు అను మన పస్కా పశువు అది. ఇప్పుడు ఎవరంట? ఇశ్రాయేలు వారు పస్కా పండుగను ఆచరించారు. ఇశ్రాయేలు వారు పస్కా పండుగను ఆచరించారు. ఇప్పుడు చెప్పుకుంది అదే. ఎక్కడ? ఐగుప్తు దేశంలో ఉండగా ఆ రాత్రి పస్కా పండుగను ఆచరించారు. మొదటి రాత్రి అది. ఆది కాండం నుంచి నిర్గమ 11వ అధ్యాయం వరకు ఈ పస్కా అనేది జరగదు ఎక్కడ కూడా. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రారంభమైనదే పస్కా పండుగ రాత్రి. ఓకేనమ్మా? అది మనం ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్న సంగతులే, చదువుకున్న సంగతులే. ఇప్పుడు క్రీస్తే మన కొరకు ఏమయ్యాడంట? మన పస్కా. క్రీస్తు అను మన పస్కా. ఇశ్రాయేలు వారి పస్కా వేరు. అది వాళ్ళకి ఆచరించవలసిన విధానం, అన్యులకు సంబంధించింది కాదు. ఇప్పుడు క్రీస్తు అను మన పస్కా. అంటే మన పస్కా ఎవరయ్యా అంటే క్రీస్తు, గొర్రెపిల్ల కాదు. ఒకవేళ పస్కా పండుగ ఆచరించాలనుకోండి, మనం కూడా గొర్రెపిల్ల తెచ్చుకుని 4 రోజులు దాన్ని పెంచి దాన్ని ఏం చేయాలి?
రే కూర్చో అమ్మా. దాన్ని ఏం చేయాలి? దాన్ని పోషించిన తర్వాత 4 రోజుల తర్వాత దాన్ని బలిచ్చి ఆ పని చెయ్యాలి. ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నామా అంటే గొర్రె పిల్ల కొనాలంటే కష్టం. దేవుని దయ వల్ల అది మనకు భారం ఏమీ లేదు. ఓకే, అయితే ఇప్పుడు ఏంటయ్యా అంటే మనం ఇశ్రాయేలు వారు ఆచరిస్తున్న పస్కాను ఆచరిస్తలా, క్రీస్తు అను మన పస్కాను ఆచరిస్తున్నాం. క్రీస్తు అని మన పస్కానే, మన పస్కా క్రీస్తు, గొర్రెపిల్ల కాదు. అర్థం చేసుకోవాలి అమ్మా. నేను అదే చెప్తున్నా, అర్థం కాని దానికి ఆరాటం, అర్థం చేసుకోవడానికి ఏమో పోరాటం కావాలి. కానీ ఎక్కడ వాస్తవం చెప్తున్నా, ఎంత ధన్యులమో ఎంత గొప్పవారమో వాక్యం అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. వాక్యం అర్థం కాని వాడికి మళ్ళా ఎప్పటికీ అర్థం కాదు. ఇంకా ఎదరికి లీడయ్యానికి ఎన్నో విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అందుకే వాక్యం 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 అంతే. మనం ఏమి కథలు చెప్పలేము, గట్టిగా కేకలేయలేము, ఇదే చెప్పగలం అమ్మా, ఇదే మనకు తెలిసింది. కొంచెం మనసు పెట్టరు దయచి. ఓకేనా? ఇప్పుడు మీకు ఇశ్రాయేలు వారి పస్కా ఏంటి? వారి గొర్రెలు లేదా మేకలు ఏదో పశువులు ఇచ్చుకుని వధించుకోవటం, అది కావాలి. కానీ మన పస్కా ఎవరో అది కావాలి. క్రీస్తు మనకి ఎలా పస్కా అయ్యాడో కావాలి. అది ఇప్పుడు క్రీస్తు మనకి ఎలా పస్కా అయ్యాడు అన్నది మనకు కావాలి. మత్తయి సువార్త 26 అధ్యాయం మొదట 2వ వచనం చదవండి. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చునని, అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకే అప్పగింపబడినని మీకు అది. అంటే పస్కా పండుగ నాడు క్రీస్తు ప్రభు ఏమవుతాడంటే అప్పగింపబడతాడు అని చెప్తాడు. చాలా జాగ్రత్తగా నాలే అమ్మా. 26 అధ్యాయం అంతా మనం చదివితే, అండర్లైన్ చేసుకుని 26 అధ్యాయం మనం చదివితే 14 వచనం చదవండి. ఇది మనసు పెట్టాలి సుమా. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిస్తారా అని అడిగాడట. బేరం కుదుర్చుకున్నాడట. ఎవరిని అప్పగిస్తే? క్రీస్తుని మీకు అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారా అని అడిగాడట. ఎవరో? ఇస్కరియోతు యోధ అమ్మ. అందులో ఒకడే, బయటోడేం కాదంట, అందులో ఒకడే అమ్మ. తర్వాత అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ముందే ఇచ్చేయారంట. అంటే ఒక విధంగా చెప్పాలంటే అడ్వాన్స్ ముందు ఇచ్చేయారంట. ఎవరికే? మనసు పెట్టండి. తర్వాత వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెడుతున్నాడు. ఇది తెలియదు ఏ సమయాన్ని వాళ్ళం, కానీ ప్రభువు తెలుసు ఆయన ఎప్పుడు అప్పగించబడుతున్నాడు. ఎంత చెప్పాడు కదా. ఎప్పుడు? మత్తయి సువార్త 26:2 ఏమన్నాడు? 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకే అప్పగింపబడినని మీకు తెలియదు. ఆయన తెలుసు ప్రభుకి. అంటే పస్కా పండుగ నాడే నన్ను అప్పగిస్తారన్న సంగతి ఆయన తెలుసు. కానీ ప్రభువుని అప్పగించే వాడికి ఏ సమయాన్ని అప్పగించాలో తెలియదు కనుక ఓ సమయం కొరకు కనిపెడతాడు. ఓకేనా? ఏది? 14 వచనం 26-14లో చదివితే ఆల్రెడీ ఆయనకి ఏం చేశారంట? ఇచ్చేసారు, డబ్బులు ఇచ్చేసారు, 30 వెండి నాణేలు ఇచ్చేసారంట. అమ్మా ఈయన ఇంకా పట్టుకు ఏమి ఇవ్వాల. ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారు? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇలాంటోడే. వాళ్ళకి కావాల్సింది విచిత్రం ఏంటంటే ఇలాంటోడు కావాలని వాళ్ళు చూస్తున్నారు. అందుకే ఆడు దొరికాడు. సరే, తర్వాత 17వ వచనం అమ్మ. పులియని రొట్టెల పండగ మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచబోరుచున్నామని అడిగారు. అంటే శిష్యులు వచ్చి, ప్రభువా పస్కా పండుగ ఆచరించాలి కదా, మన యూదులం కదా, ఇశ్రాయేలు వారికి కదా, ఇది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న మన ఆచరణ కదా, ఇది ఖచ్చితంగా ఆచరించాలి కదా, రైట్, మనం కూడా పస్కాన్ని మరి భుజించాలి కనుక ఎక్కడ మనం ఆ పస్కాన్ని భుజిందాం, ప్లేస్ చెప్పబోయా అని అడిగారట. ఎవరినే? శిష్యులు ప్రభుని. ఏమా
ఇప్పుడు ఆయన ఏమన్నాడు 18, అందుకే ఆయన మీరు పట్టణమందు పలానా మనుషుడి యొద్దకు వెళ్ళి నా కాలం సమీపై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పాడు. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను, తెలుసు కదా, అంటే పలానా చోటకి వెళ్ళంటే పలానా ఆయన ఏం చేస్తాడు, మిమ్మల్ని చేర్చుకుంటాడు. ఆయన ఇంటికాడ ఈరోజు పస్కాను మనం ఆచరిద్దామని అంటే ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తున్నట్టు, అది నేను అంటుంటా. ఆల్రెడీ ఈ ఆచారం ఎవరిదే, ఇశ్రాయేలు వారి. ఎందుకు ఆచరించారో చెప్పుకున్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలు వారి పస్కా వేరు, మన పస్కా వేరు. మన ఇశ్రాయేలు వారు మాత్రం అది ఆ విధానం అర్థమవుతేనే ప్రభురాత్రి అంటే అర్థమవుతుంది. అర్థమైందండి? ప్రభురాత్రి అంటే అర్థమవుతుంది. ప్రభురాత్రి అర్థం అవ్వలేదనుకోండి, మన జీవితాల్లో కాలరాత్రే. అర్థం కాలేదు, తర్వాత చెప్తారు ఏమా. అయితే ఈ మాటలు మీకు కొంచెం మనసు పెడుతున్నారు కదా. ఇప్పుడు ఏమన్నారు, వీళ్ళు ఏం చేశారు, 19 యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాన్ అంటే ఎలాగా, ఆ గొర్రె పిల్లను పులియని రొట్టెలతో అదేం చేయాలి, ఆచరించాలి అమ్మ. ఓకేనా? ఇలా ఆచరించారు లేదా? 20 వచ్చింది. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. మనసు పెట్టాలి, మన పాయింట్లోకి వెళ్తున్నాం అమ్మా. సాయంకాలం అయిందా లేదా? సాయంకాలమే కదా వారు జ్ఞాపకం చేసుకున్నవారు. భోజనం చేస్తున్నాడంట. తర్వాత వారు భోజనము చేయించుండగా, ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, భోజనం చేస్తున్నాడు. ఆయన సంభాషణ అన్ని మీలో ఒకరిని అప్పగిస్తున్నాడు అన్న విషయం చెప్పాడు. ఓకేనా? 24 వచ్చిన మనుష్య కుమారుడు గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ, ఇది మళ్ళా నేను వస్తాను. మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారం వెళ్ళిపోతున్నాడు సిలువ దగ్గరికి. కానీ ఆ మనుషుని అప్పగించేవాడు ఉన్నాడే, ఆ మనుషుడికి ఏముందంట, శ్రమ. తర్వాత ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల, అంటే పుట్టకుండా ఉండటం వాడికి మేలట. ఎందుకంటే ఆ పుట్టినవాడు ఏం చేశాడు, అప్పగించాడు. అలాంటోడు పుట్టకుండా ఉండటం మేలు. నేను మళ్ళా అతని గురించి తర్వాత వస్తాను ఏమ్మా. ఇది చెప్పి 26వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆటలైనది. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి, అంటర్లైన్. వాళ్ళు ఆచరించేది వేరు. ఇప్పుడు ప్రభు ఆ రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి ఇప్పుడు శిష్యులకు ఇస్తున్నాడు, శిష్యులకు అప్పగిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి సుమా, శిష్యులకు అప్పగిస్తున్నాడు. అవునా కదా? అందుకే నాకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొందితిని అన్నాడా. నాకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొందితిని పౌలు గారు అంటాడు కదా. ఇంతకు ఏది, తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకుని, చదివాం కదా ఇందాక. తాను అప్పగింపబడిన రాత్రి ఏం చేశాడట, ఆ రొట్టె కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం. కానీ దాని ముందు ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాడు. ఒక్కసారి ఆ రొట్టె, అదే రొట్టె, పులియని రొట్టెల రొట్టె. పులియని రొట్టెల పండుగలో ఒక రొట్టె, వారు తినే రొట్టె. అవునా? ఆ రొట్టెనే పట్టుకుని ఆయన ఏమంటాడు తెలుసా, ఆ రొట్టెనే పట్టుకుని ఏమన్నాడు, అంటే ఇది రొట్టె, పస్కా రొట్టె అంటలేదు ఆయన, నా శరీరం అన్నాడు. ఆయన నా శరీరం, నా శరీరం అండర్లైన్ చేసుకో. నా శరీరం ఏంటి, నా శరీరం ఏంటి, రొట్టె శరీరం ఎలాగవుతుంది తల్లి, రొట్టె శరీరం ఎలాగవుతుంది, ఒకటే. తర్వాత అమ్మ, మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి,
ఇది నా రక్తం. ఇందాక రొట్టెనిచ్చాడు, నా శరీరం అన్నాడు. ద్రాక్షారసాన్ని ఇచ్చాడు, నా రక్తము అన్నాడు. అండర్లైన్ చేసుకోండి, నా రక్తము. తర్వాత మాట అన్నాడండి ఆయన, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇందాక రక్తం సంహారక దూత నుండి రక్షించింది. ఏది? ఐగుప్తులో ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారబంధాల మీద ఉంటే ప్రాణరక్షణ, అది ఆత్మరక్షణ కాదు. అది ఆ రక్తం, ఎందుకంటే ఆ రక్తం ఉన్నప్పుడు సంహారక దూత వెళ్ళిపోయినా కానాను దేశం వెళ్ళకుండా చచ్చిపోయారు. కానాను దేశం వెళ్ళకుండా ఏమైపోయారు? చనిపోయారు. ఎందుకంటే ఆ దారిలోనే దేవునికి వ్యతిరేకంగా వీళ్ళం మొదలుపెట్టేది. సరే, అయితే ఇప్పుడు ప్రభువు ఏమంటాడయ్యా అంటే, క్రీస్తు అని మన పస్కా ఇప్పుడు గొర్రె పిల్లను లేదా ఆ రొట్టెలను మనల్ని ఆ 7 దినాలు పాటించమని చెప్పలేదు, కానీ ఆ రొట్టెలో ఒక రొట్టె పట్టుకుని ఇది నా శరీరము అన్నాడు మొదటిది. రెండవది ద్రాక్షారసాన్ని తీసుకుంటే ఇది నా రక్తము అన్నాడు. ఈ 2 మీరు చెయ్యండి అని అన్నాడు ఆయన. ఈ 2 మీరు చెయ్యండి అన్నాడు. ఆయన అప్పగింపబడిన రాత్రి ఇచ్చిన కార్యం ఇది. అమ్మా, ఆయన అప్పగింపబడిన రాత్రి ఇచ్చిన విందిది. ఎవరికే? శిష్యులకి ఇచ్చాడు. అంటే వారి ద్వారా సర్వలోకానికి అది వెళ్ళాలి. ఎందుకు అంటే, యేసు ప్రభువారు భూమి మీద ఉండగా మన్నాను తిన్నారయ్యా మా పితరులు అని అన్నారు. మన్నా తిన్నవాళ్ళు కూడా చనిపోయారు కదరా అన్నాడు ఆయన. నన్ను తినువాడు నిరంతరం జీవిస్తాడు, నన్ను త్రాగువాడు నిరంతరం బ్రతుకుతాడు అన్నాడు. ఏంటి ఆయన తినటం ఏంటి, ఆయన త్రాగటం ఏంటి? నా రక్తము తిని, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడి నిత్య అని ఆ ప్రజలకు చెప్పాడు. కానీ ఆ ప్రశ్నకి సమాధానం దొరకలేదు. అక్కడ చెప్పాడు ఆయన. ఆ చెప్పిన దానికి చాలామందికి ఇది కఠినమైన మాట, ఈయన తినటం ఏంటి, ఈయన తాకడం ఏంటి అని అపార్థం చేసుకుని చాలామంది వెళ్ళిపోయారు. కానీ శిష్యులు ఉన్నారు కనుక మొదటగా వారికి చెప్పాడు. అందుకే ఓపు పడితేనే ఇది అర్థమవుతుంది. ఓపు పట్టలేదు అనుకోండి, 40 సంవత్సరాలు మిమ్మల్ని కూడా అలాగే తిప్పిస్తాడు, మనల్ని అయినా సరే. మీకు ఏదైనా అర్థమైందా? ఎక్కడ కూర్చున్నా కూడా పరలోకం వెళ్ళాం. ఎలా తెప్పాలో ఎలా చెయ్యాలో మన జుట్టు ఆయన చేతిలో ఉందండి. అందుకే ఆయన అంటే భయపడాలి. అమ్మ, ఏంటి దాని ఆచారం? ఇప్పుడు మనం చేస్తున్నదే, మనం పిల్లలు ఒకవేళ రేపు పొద్దున్న పిల్లలు అడిగితే చెప్పమన్నాడా లేదా? ఇందాక పస్కా చెప్పాలా లేదా? అలాగే ఈరోజు కూడా మన పిల్లలకు చెప్పవలసిన విషయం ఏంటయ్యా అంటే, ఇందాకనే ఆయన రక్తం ఏమని చెప్తున్నాడో, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన. అది చెప్పాలి మన పిల్లలకి. అది చెప్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు? రైట్, క్రీస్తు మన పస్కాగా వాళ్ళు కూడా భావించి ఆ పస్కాలో వారు కూడా పాలిభాగస్తులు అవుతారు. లోపం ఎక్కడో చెప్పండి, చెప్పకపోవటమే. లోపం ఎక్కడొచ్చిందయ్యా అంటే చెప్పకపోవటంలోనే ఉంది. అందుకే ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగి ప్రచురించమన్నాడు ఆయన. ఒక్క సేవకుడు పని కాదు ఇది, ఓకేనా? సేవకుని శిరస్సుగా పెట్టలేదు, వాడిని కూడా ఒక అవయవంగానే పెట్టాడు సంఘంలో. శిరస్సు ఒకటి అయినా మనం అందరం ఏంటి? అవయవాలు, అంతే. కనుక అందరూ పని చేస్తేనే ఆ సంఘం క్షేమాభివృద్ధి విస్తరిస్తుంది. కనుక ఇది ఎవరో ఒకరి పని అని అనుకోకుండా, ఒకరి పని అనుకున్నామంటే ఆగిపోతాయి. విచిత్రం చెప్పిన మనతో ఆగిపోద్ది, మరో తరానికి మనం అందిస్తలా. మనం ఎవరైతే చేస్తున్నామో ఇంకో తరానికి అది ఇంకో మార్గంలో వెళ్తుంది. ఇశ్రాయేల్ వారు పోగొట్టుకున్నారు కనుక అన్యుల దగ్గరికి వెళ్ళింది అది. ఈరోజు నేను దేవుని సన్నిధికి రాకపోతే ఆ యొక్క ఆచరణ, ఇప్పుడు మన పిల్లల కుటుంబాన్ని తీసుకొచ్చాం, మనం తీసుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారా? అడగరా? అదేంటమ్మా కేకులు పెడుతున్నారు లేదా పలహారం పెడుతున్నారు, ఇది ఎందుకు పెడతలేదంటే వాళ్ళకి ఏదో చెప్పాలి కదా. ఏం చెప్దాం? ఒరే బాబు, యేసు ప్రభు చేసిన త్యాగాన్ని చెప్పాలి. ఇప్పుడు అది మనం చదువుకోపోతున్నాం. ఆ త్యాగం ఆల్రెడీ తెలుసు. ఆ త్యాగం చెప్తే కదా వాడికి అర్థమవుతుంది. చెప్పకపోతే ఎలాగ అర్థమవుతుంది? అంటే తిని వెళ్ళిపోవటమా, త్రాగి ఊరుకోవటమా?
ఓకేనా? మన కొరకు ఆయన ఏం చేశాడు అన్నాడు? ఆ ప్రాణం పెట్టాడు. ప్రాణం పెడితే కానీ రక్తం కారలేదు. ఆయన శరీరాన్ని సిలువుకి అప్పగిస్తే కానీ, ఆ శరీరం విరబడితే కానీ, నలగొట్టబడితే కానీ మన పాపాలు ఆయన మీద పడలేదన్నాడు. ఇది ఆయన గురించి మనం చెప్పవలసింది. అయితే ఇది ఇంకా సిలువు దగ్గరికి వెళ్ళదు. ఆయన ముందుగా చెప్తున్నాడు ఆయన అప్పగింపబడిన రాత్రి. ఓకేనా? ఆయన అప్పగింపబడిన రాత్రి ఏం చేశాడయ్యా అంటే, ముందుగా పస్కా పండుగను శిష్యులతో ఆచరించి, ఇది నా శరీరం తినండి, ఇది నా రక్తం త్రాగండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరలా నేను దేవుని తర్వాత ఏమన్నాడు? నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసమును క్రొత్తదిగా త్రాగుదిన వరకు నీకు అన్నాడు దాన్ని త్రాగనని చెప్పాడట. ఓకేనా? అంటే క్రొత్తదిగా త్రాగేంత వరకు ఇంకెప్పుడు తాగడు. ఇంకెందుకంటే తాగడానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే ఏమైపోతున్నాడు? ఆయన చనిపోతాడు. కానీ క్రొత్తదిగా త్రాగాలన్న కోరిక ఆయనకు ఉంది. ఎక్కడ? తండ్రి రాజ్యములో క్రొత్తదిగా త్రాగు వరకు ఇక త్రాగడం అన్నాడు. అంటే ఇప్పుడు ఆ రక్తాన్ని, ఆ ద్రాక్షారసాన్ని త్రాగేవారు ఎవరయ్యా అంటే ఆయన రాజ్యములో ఉన్నవారు. ఆయన రాజ్యములో ఉన్నవారు. ఇప్పుడు మనం త్రాగితే మనలో ఉన్న క్రీస్తు దాన్ని స్వీకరిస్తున్నారు. అర్థమైందా? ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తే మనలో ఉన్న క్రీస్తుని కూడా ప్రక్కన పెట్టామని అర్థం అంట. ఓకేనా? సరే, ఇప్పుడు తర్వాత 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. ఇదేంటి మరి? చక్కగా భోజనం తిన్నారు, ఆయన చెప్పవలసిన విషయాలు చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాడు అసలు ఏమని? ఈ రాత్రి మీరందరూ నా విషయాలు ఏమవుతారంట? అభ్యంతరపడతారు అని చెప్పాడట. అంటే కొద్దిసేపు ఏం జరగబోతుంది అయినా చెప్పాడట. ఓకేనా? ఇప్పుడు తర్వాత మనం ఆలోచన చేస్తే అమ్మా ఒక్క మాట మనం చూద్దాం. 36వ వచనం త్వరగా మనసు పెట్టి. అతడు యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పాడట. వీళ్ళందరూ చోట కూర్చోబెట్టాడంట. గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడో? ప్రార్థన చేస్తున్నాడట. తర్వాత చదువుదాం 37. పేతురుని జెబెదయి 2 కుమారులు వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాడు. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖముతో మునిగి ఉంటాయి. ప్రసవ వేదన పడిగోడు తెలుస్తుంది అని అంతేనా? ప్రసవ వేదన పడిగోడు తెలుస్తుంది. బిడ్డ చేతుల్లో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? ఈ కాసేపు బరువు అయిపోద్ది మనకి. అమ్మ కాసేపే కదా మనం బరువు అయిపోద్ది. అలాగే ఏదన్నా సరే ప్రసవ వేదన బాధపడేవాడికి తెలుస్తుంది బాధ ఏంటో. అమ్మ కుమారుడు దేవుడు అనుగ్రహించు, అది ఎవరో తండ్రి చేతిలో ఉన్నప్పుడు అనుకుంటాం, కానీ తల్లి చేతిలో ఉన్నప్పుడు స్వాస్థ్యం, అది భారం, బరువు. అది ఇప్పుడు ఆ బిడ్డ ఈ లోకాన్ని రావడానికి ఎంత నలిగిద్ది? అదే ఇప్పుడు లోకానికి రక్షణ ఇవ్వాలంటే ఇప్పుడు ఈయన ఏమవుతున్నాడో తెలుసా? అలా మదన పడుతున్నాడట. ఆ రాత్రి మర్చిపోద్దు, ప్రభు రాత్రి మనకు రక్షణ ఇవ్వడానికి ఆయనకి ఏమైంది తెలుసా? ఆ రాత్రి నిద్రలేదు. వీళ్ళందరూ ఏం చేయమన్నాడంటే, ప్రార్థన చేయండి రా బాబు అన్నాడట. వీళ్ళందరూ ప్రశాంతంగా పడుకున్నారట. ఎవరో? ఆయనకేమో నిద్ర ఆడతాల, చేయవలసిన కార్యం ఒకటో. అసలు రాత్రి ఇది మన కోసమే ప్రభు ఏమయ్యాడు? ఆ రాత్రంతా మరణము పొందుడంతగా తన ప్రాణాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన దేవుడికి చెప్పుకున్నాడంట, ఈ కార్యాన్ని జరిగించాలి కనుక నన్ను ధైర్యపరచండి తండ్రిని బతిమాలుకుంటున్నాడంట. ఎవరో? అలా 3 సార్లు వచ్చాడంట. ఎక్కడి నుంచి? 3 సార్లు వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేశారు? చక్కగా పడుకున్నారంట. అండ్ అంతేనా? అంటే కనీసం ఆయన పడుతున్న బాధలో కనీసం ప్రార్థన చెయ్యాలన్న ఆలోచన కూడా వీళ్ళకే. ఈయన చేసేది ఎవరి కోసం? అది విచిత్రం. ఆయనేమో వీళ్ళ కోసం చేస్తే వీళ్ళేమో ఆ త్యాగాలు చేయమల్లా. కనీసం నా కోసం ప్రార్థన చేయండి రా బాబు అంటే చక్కగా పడుకున్నారంట. ఎవరో? అప్పుడు ఈయనేమనుకోవాలి? ఆల్రెడీ నేను చేయబోతున్న దానికి మీకోసం అయితే కనీసం నా కోసం ప్రార్థన చేసేవాడు కూడా ఒక్కళ్ళు లేడేటరా అని బాధపడే ఆ కార్యాన్ని విరమించుకోవాలి మనలాంటోడైతే. మనలాంటి మనసుతో ఉంటే
వీళ్ళ కోసం చేసినప్పుడు వీళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఎందుకురా బాబు అని పక్కకి వెళ్ళిపోవాలి, తప్పించుకోవాలి. అంతేనా? కానీ ఆయన వచ్చింది ఎందుకు? అంతే. వీళ్ళకి రక్షణ ఇవ్వాలి అంటే ఆయన బలి అయిపోవాలి. ఆయన వచ్చింది ఎందుకు? మనసు పెట్టండి. ఇప్పుడు ఇలా మనం ఆలోచన చేసుకుని వస్తే ఇలా జరిగింది. ఇక్కడ ఒక్కసారి చూడండి, 45వ వచనంలో ఆయన చెప్పాడు, అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇంకా అన్నాడు, ఇంక పడుకుంటారా బాబు? ఇంకా అర్థమైందండి అమ్మ. 3 సార్లు వచ్చి లెగ్గొట్టాడు, కానీ ఏమయ్యారు? పడుకున్నారు. ఇంకా అలాంటి ఏం చేయగలను? పడుకోండి అన్నాడు ఆయన కూడా. అమ్మా తర్వాత ఇదిగో అప్పుడు ఇదిగో ఆ గడియ వచ్చుచున్నదే. ఆ మాట చూస్తారా? ఆ గడియ అంటే ఆ గంట అండి. ఆ గడియ అంటే గంట. ఆ గంట వస్తుంది, ఆ సమయం వచ్చేస్తుంది. ఏ సమయం? ఆయన పట్టుకునే సమయం వచ్చేస్తుంది అనమాట. అమ్మా తర్వాత లెండి వెలుదుము అర్థండి, మనిషి కుమారుడు పాపుల చేతికి. తర్వాత లెండి వెలుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు రెడీగా ఉన్నాడు. ఎలా నిద్రపోయారు? మీకు అర్థమైంది ఏదన్నా? ప్రభుకి నిద్ర లేదు, ప్రభుని అప్పగించే వారికి నిద్ర లేదు, ప్రభుని పట్టుకునే వారికి నిద్ర లేదు, ప్రభుతో ఉన్న వారికి నిద్ర ఉంది. ఎంత భక్తులండి అలా? అర్థమైందా? లోకానికైనా నిద్ర లేదు, అప్పగించేవాడికి కూడా నిద్ర లేదు. దేవుని దగ్గర మీటింగ్ రమ్మనండి 2 గంటల అని ఆలోచిస్తాడు. అదే లోకంలో సినిమాలకు వెళ్ళమనండి తొలాట 2 ఆట చూసేస్తాడు. అంత గొప్ప భక్తులు ఉన్నారండి. ఆ భక్తుల కోసం చేసాడు ఈయన అమాయకుడు. ఎవరో కానీ మీకు చెప్పు, ముగింపులో ఉంటాయి మన అందరికీ మొట్టుకాయలు. అమ్మా కంగారు పడిపో మొట్టుకెళ్తుంది కదా. ఇక్కడ వాక్యం దగ్గరకు వద్దాం. ఇప్పుడు 46వ వచనం చూడండి. నాకు అదే ఆశ్చర్యం వేసింది. లెండి వెళదాం, ఇదిగో నన్ను అప్పగించి వాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాడు. ఓకేనా? ఆ తర్వాత ఏం చేశాడు? 47 ఆయన ఇంకడు మాటలాడుచుండగా 12 మందిలో ఒకడు. ఆ మాట అన్నప్పుడు ఎలా ఉందండి? 12 మందిలో ఒకడు అనే మాటకి ఎలా ఉంది? మనలో ఒకడు. ఎవడైనా బయటోడు కొట్టాలి మనల్ని, మన ఇంటోడు కొడితే ఎలాగుంటుంది? మనకే చాలా బాధ అది. అంతేనా? మన ఇంట్లో తలపోటు ఉంటే ఎంత బాధగా ఉంటుంది ఆలోచన చేయండి. ఈ మాట చదువుతున్నప్పుడు మనలో ఒక్కడు. ఎంత విచిత్రం ఏంటయ్యా అంటే అప్పగించేవాడు బయటోడు లేడంట ప్రభుని, మనలో ఒకడు. విచిత్రం చెప్పనా? ఆయనేమో వీళ్ళకి అప్పగించాడు, యేసు ప్రభు ఏమో వీళ్ళకి ఒకటి అప్పగించాడు. ఏదది? బోధ ప్రభు వల్ల. అంతేనా? పస్కా పండుగ అదే కదా. నేను ప్రభు వల్ల పౌలు గారు అని చెప్పింది అదే కదా. ఏది? నాకు అప్పగించబడినది ప్రభు వలన. అసలు ప్రభు వీళ్ళకి అప్పగించాడు. ఏది? ఈ ఆచరణ, ఈ విధానం మీరు పాటించండి అని చెప్పాడు. ఇది అప్పగించాడు. ఎవరో? ప్రభువేమో ఒరే నా శరీరాన్ని తినండి రా, నా రక్తాన్ని త్రాగండా అని ఆయన అది అప్పగిస్తే, విచిత్రం ఏంటయ్యా అంటే దాన్ని తిన్నవాడు, దాన్ని త్రాగినవాడు ప్రభునే అప్పగించాడు లోకానికి. ఓకేనా? మీకు ఏదైనా అర్థం? అలా ప్రభువుని అప్పగించేవారు కూడా మనలో ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. కానీ అలా అప్పగించేవాడిని ఏమన్నాడు ఇందాక? అలా అప్పగించేవాడిని ఏమన్నాడండి? అది అసలు అది లోకానికైనా ఉంది అవకాశం. మనలో ఎవరైనా సరే మన స్వార్థాల కోసం, మన కోరికల కోసం మనమే ప్రభువును వాడుకుంటున్నామా? తప్పు కనుకోకండి. సంఘానికి వచ్చినప్పుడు దైవ కుటుంబంగానే చూడాలి, లోకం కాదు. ఇక్కడ కాలేజీలకు వెళ్ళేది వేసే యాసాలు ఇక్కడ వేయకూడదు. కాలేజీ వేరు, లోకం వేరు. లోకంలో ఎలా పడతారు అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం అది. కానీ ఎక్కడ లోకాన్ని తెచ్చి ఎప్పుడు పెట్టకూడదు. శత్రువుని కూడా ప్రేమించాలి. మనకు నచ్చినోడు ప్రేమించటం కాదు. ఇక్కడ మనకు నచ్చినోడు ఉన్నాడు, మనకు నచ్చినాడు వస్తున్నాడు, అది వచ్చినట్టుకోండి ప్రభువుని అప్పగిస్తున్నాం. మన కోరికల కోసం ఎవరిని అప్పగిస్తున్నాం? ఊరుకుంటాడా? వాడు పుట్టి ఉండని ఎడలా. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా?
వాడు పుట్టకుండా ఉంటే ఆత్మగా దేవుని దగ్గర ఉంటాడు. వాడు పుట్టకుండా ఉన్నాడు అనుకోండి, వాడు పాపం చేయలే, ప్రభువుని అప్పగించలేదు కనుక వాడి మీద పాపం లేదు కనుక వాడు ఎక్కడ ఉంటాడో దేవుని దగ్గర ఉంటాడు. ఎక్కడికి వచ్చి ప్రభువుని అప్పగించామనుకోండి, వాడు పుట్టి ఉండని ఎడల, అర్థమైందండి, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అన్నాడు కదా. ఇప్పుడు ఇస్కరియోతు యోధ బుద్ధిపూర్వకంగా చేశాడా, బుద్ధి లేకుండా చేశాడా? వాళ్ళు వచ్చి మాకు ఇవ్వయ్యా అని అడగల, ఈయనే వెళ్ళాడు అక్కడికే. అంతే కదా, ఇందాక చదివింది అయ్యే. ఈయనే వెళ్ళి ఏమన్నాడు, నేను మీకు అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారు. ఈడైనా బేరవాడుకుంటా ఏమనుకోకండి. ఈడేమో రూపాయి పెట్టడంట. ఎవరికే ప్రభుకి. మళ్ళా రూపాయి పెట్టుకోండి ఏమన్నాడు, ఇంత వేస్ట్ చేస్తామమ్మా, అభ్యర్థులకి ఇవ్వచ్చు కదా అన్నవాడు ఈడే. మీకు ఎప్పుడైనా సరే ఏమనుకోకండి, పెట్టినోడే కబుర్లు చెప్తాడు, పెట్టినోడు సైలెంట్గా ఉంటాడు. అన్నీ ఉన్నదే అనిగా ఉంటుంది, ఏమీ లేనిది ఇది వాస్తవమే. మీరు ఎప్పుడైనా సరే గమనించుకోండి అమ్మా. ఇక్కడేమో వాళ్ళందరూనేమో ప్రభుకి తెచ్చిపెట్టి ప్రభు పనిలో ఉంటే, వీడు రూపాయి పెట్టకపోయినా పెట్టేవాడి మీద కూడా ఏమన్నాడో సానుభూతిగా, ఎందుకమ్మ ఎంత విలువైన ధనాన్ని అన్నాడా లేదా? అవన్నీ చూపించడం సమయం లేదు మనకి. అంటే వీడి మనసు ఏంటి, ఎదుటివాడు పెడితేనేమో ఒకలాగా ఆలోచిస్తున్నాడు, కానీ ఈడే ఏం చేయడంటే చివరికి ప్రభుని అమ్మేడు. అంటే ఎప్పుడు దొరుకుతాడు రా అని. నేను మళ్ళా చెప్తున్నానండి, దైవాన్ని మనల్ని నమ్మి కూర్చోబెట్టాడు ఇక్కడ, అంతేనా? చెప్పాలి, మనల్ని నమ్మి అప్పగించాడు. ఒట్టడాడి బోధ మనల్ని నమ్మాడు, ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్నాడంటే నమ్మే కదా. అమ్మా, నమ్మినోడు వమ్ము చేస్తే ఎలా ఉంటుంది, నమ్మినోడు దెబ్బ కొడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మరలా అనుకోవద్దు, నా ఇంట్లోకి రమ్మన్నాను, కూర్చున్నాను, నేను బయటికి వెళ్ళి ఆయనకి ఫోన్ ఎట్టుకుపోయాడు, ఎలా ఉంటుంది? నా వస్తువు పట్టి వెళ్ళిపోతే అంత బాధపడుతున్నానే అంటే, అంటే నేను నమ్మింది ఫోన్ ఎట్టుకోవడానిక మళ్ళా రానిస్తానా? కాదు. అర్థం చేసుకోవాలి, దేవుని దగ్గరకు వస్తున్నాము అంటే దేవుని భయంతో రావాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఇక్కడ కక్షలు తీర్చుకోవటానికి, మాలాంటి వారు వాక్యం చెప్పేసి మిమ్మల్ని ఏడిపించేయడానికి, మేము ఏదో గొప్పవారు అనిపించుకోవడానికి లేదు. ఇక్కడ మీకైనా నాకైనా అంతా సమానం. ఆయన క్రీస్తు న్యాయపీఠ మీద నేను ప్రభుని అప్పగించేనా నన్ను తోలు తీసేస్తాడు. మీకు ఒక్క మాట చెప్పిన, పొరుగు వాడిని దేన్ని ఆశించకూడదండి. అర్థమైందా? తప్పు అనుకోకండి. నా బిడ్డను నేను ఒకరికి అప్పగించినప్పుడు ఆయనకి రైట్స్ ఉంటాయి, ఓకేనా? అర్థమైందా? నేను నా బిడ్డని ఒకరి చేతిలో పెట్టినప్పుడు, నేను అప్పగించినప్పుడు ఆయనకి రైట్స్ ఉంటాయి. నువ్వు బండి మీద తీసుకెళ్తావు, కారు మీద తీసుకెళ్తావు, అది నీ ఇష్టం. నేను అప్పగించకుండా నువ్వు తీసుకెళ్ళావు అనుకోండి, నాకు కనబడ్డావు అనుకోండి, ఎలా ఉంటాను కదా? అంటే నేను అప్పగించకుండా ఏం చేయకూడదు, నా బిడ్డ కూడా ఏం చేయాలో తెలుసా? నా తండ్రి నన్ను అప్పగించలేదు కనుక నేను ఎవరికి నా తండ్రి యొక్క నమ్మకాన్ని నేను ఎవరి చేతులు తాకట్టెట్టకూడదని ఉండాలి. అవునా కదంటారా అమ్మా? మరి అప్పుడు బయట పంపుతుంది నమ్మే కదా, బయట పంపుతుంది ఎందుకు? నమ్మే కదా. మరి నమ్ముతున్నప్పుడు ఆ నమ్మకాన్ని నన్ను నమ్మేస్తుంది అనుకోండి, ఎంత ఏడుతాను నేను. అప్పుడు ఏమంటాడు చెప్పండి? ఇందాకన్న మాటే ఏది, అది ఎందుకని, అది అంతే కదమ్మా. మేము ఒక 5 చేతిలో పెట్టేంత వరకు మీరు ఏముండాలి? నమ్మకంగా ఉండాలి. మేము పెట్టావా మీ ఇష్టం. అలాగే ఈ మాట ఎందుకు, లీగల్ ఇల్లీగల్ అవునంటారు కదంటారా? ఇప్పుడు పెళ్ళయింది కనుక మేము ఎక్కడికి వెళ్ళినా మా మామగారు అత్తగారు ఏమో అడగరు. అలా పెళ్లి కాకుండా తీసుకెళ్ళి అనుకోండి, బాధేస్తారు. ఎందుకని? తప్పది. అవునా కదంటారా? అంటే ఆ విజ్ఞత కూడా లేదనుకోండి, చాలా దెబ్బతింటాం మనం. ముఖ్యంగా క్రైస్తవులు సంఘాలంటే ఈరోజు సేవకులు ఎలా వాడుకుంటున్నారో మీకు కళ్ళ ముందు తెలుసు. అలాగే సంఘంలో ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇంకొక మాట, మన ద్వారా దేవునికి గౌరవం తేకపోయినా పర్లా, అవమానం తెచ్చామా, ఇది ఇప్పుడు చెప్పాడు, వాడు పుట్టి ఉండని ఎడల, అది ఎవరైనా సరే
సంఘం, సమాజంలో గౌరవం, మర్యాద, ఘనత, దేవుని పిల్లలం. ఆ గౌరవం మనం కాపాడుకోవాలి, చచ్చేంత వరకు కాపాడుకోవాలి, నీతి కొరకు. మరి ఆ మాట అర్థం ఏంటండి? అవసరమైతే నీతి కోసం చచ్చిపోవాలి అంతే. తిండి లేకపోతే పర్లేదు, నీతితో చచ్చిపోవాలి, అంతేగాని గడ్డి తినకూడదు, అనవసరమైన విషయాలు రాకూడదు. నమ్మకం పోయిందా? నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని దగ్గర నిలబడలేమన్నా. మొన్న చెప్పాను ఒక పాఠం, అగ్ని దగ్గర ఎవడు నిలబడతాడు రా బాబు అని అంటాడు యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో. అగ్ని దగ్గర ఎవడు నిలబడతాడు రా అని మా పాఠం చదువుకున్నాం. దేవుడు అగ్ని, మన పాపాన్ని గలుగుతాడు, తేడా పోతే మన ఆత్మను నరకాగ్నిలో కాల్చేస్తాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి నాకు? ఏ పాపం చేయడినా? ప్రభుని లోకానికి అప్పగించటమే పాపం, అంతేనండి. ప్రభుని ఎవరికి అప్పగించాడంట? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఏంటి మీలో వాళ్ళు ఎంత నవ్వుకుని ఉంటారండి డబ్బులు ఇచ్చిన తర్వాత? ఈడేమో యేసుప్రభు వచ్చేమో లోకాన్ని మార్చేయడానికి వచ్చాడు, ఈడుతో ఉన్న ఓడి డబ్బు పిచ్చయి ఉన్నాడు అంటారండ్రా. అమ్మా అవన్నీ రాయలేదు అక్కడ. అవమానం, అది అవమానం ఇప్పుడు దేవదు దయించి. ఎందుకంటే ఆయన సమయం కనిపెట్టి కొడతాడండి. సమయం కనిపెట్టి కొట్టాడంటే జీవితంలో లేకలేవు. ఇంకో మాట, ఆయనకు మరుగైనది ఏది లేదు, ఆయనకు మరుగైనది ఏది లేదు. మనుషులంటే కలుగప్పేస్తాం, కానీ దేవునికి ఎక్కడ చూడకూడదు అక్కడ ఓపెన్ చేస్తాడు ఆయన. దొంగడు ఏమనుకుంటాడు? ఎవరు చూస్తలేదు కదా అన్నాడు. సీసీ కెమెరాలు ఎందుకు వచ్చినాయి? మొత్తం ఆడు ఎలాగొచ్చాడు, ఏం చేశాడు, అన్నీ కూడా ఓపెన్ అయిపోతున్నాయి. దేవుని చేత అయితే మనం కూడా పెడదాం రేపు. ఏది? ఇవన్నీ అయిపోయాక సీసీ కెమెరాలు పెడదాం. లోక దొంగల గురించి సుమా, ఇక్కడ వారికి కాదు, బయట వారికి. మళ్ళీ సీసీ కెమెరా అంటే మీరందరూ ఎలా ఉన్నారని కదా కాదు, మీరు అందరినీ కనబడతారు. వాకి వినేవారు కనబడతారు, వాకి వినకుండా కునికి లాగేవారు కూడా కనబడతారు. ఎప్పుడు వదిలేస్తాడా అన్నట్టుగా కూడా అయ్యి బాబు ఎన్ని ఉంటుంది తెలుసా? ఇటు చూస్తే మీరు అదృష్టవంతులు. ఎందుకండి నేను ఒక్కడే కనబడతాను, ప్రశాంతంగా చూస్తాను. కానీ ఒక్కటే దేవుని సన్నిధికి వచ్చాం, దేవుడి మాటలు వినటం భాగ్యవంతే. ఇంకా మన ఇంకో మాట, అది తిన్నాడు కదా, ఆ రొట్టె తిన్నాడు కదా, నీ పన్ను చేయమన్నాడా? ఎవరినే? అంటే సమయం ఇచ్చాడా లేదా? ఆడు తప్పు చేసినా కూడా మళ్ళీ తప్పు అయిపోయిందని ఒప్పుకుంటాడేమో చూశాడు ప్రభు. కానీ మనోడు ఏం చేసుకున్నాడు? తప్పు చేశాం కదా, గుండెలు వేగించారు, మంట వచ్చేద్దండి. అది నేను చెప్తుంటా. అందుకేమైపోయాడు? నేను ఇక్కడ బ్రతుకుండటం అనవసరం అనుకుని ఊరి పెట్టుకుని చనిపోయాడు కదా. అంటే అవకాశం ఇచ్చాడా లేదా? మీరు గమనించండి, సిలువ మీద ఉన్న దొంగ ఎంత తెలివైనడు. కూడా ఉన్నవాడు ఏమైపోయాడు? అంత నరహంతకుడు మారాడంటే ప్రభు అవకాశం ఇచ్చాడా లేదా? మరి వీడికి ఆ రాత్రి అంతా ఇచ్చాడు. నన్ను అప్పగించినా సరేరా బాబు ఏమన్నాడా? మారు మనసు పొందండి. కానీ మారాడా? పశ్చాత్తాపడ్డాడు. చేసింది తప్పని తెలిసింది, కానీ ప్రభు దగ్గర రాలేదు. ఓకేనా? కడకి ఏమైపోయాడు? తన చోటును పోగొట్టుకున్నాడని మాట ఉంటుంది అపోస్తుల కార్యాలు. తన చోటు, ఏ చోటు? ఎక్కడి నుంచి వచ్చాడో ఆ చోటును పోగొట్టుకుని పాతాలని పోయాడంట. అందుకు నీ మాట ఎందుకన్నానంటే, ఆయన అప్పగింపబడిన రాత్రి, ప్రభు రాత్రి, ఆయన అప్పగింపబడిన రాత్రి. అప్పగించినవాడు అందుకే అన్నాడంట. ఒక ధనవంతుడు ఏమన్నాడంటే, ఈ కొట్లని కట్టేసి చాలా ఆనందంగా ఉన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగు అని అన్నాడా లేదా? అక్కడ మాట ఉంటుంది, ఒరే వెర్రివాడా ఈ రాత్రే. అర్థమైందండి? ఆడికి ఇంకో రోజు ఇచ్చాడా? అది ఇప్పుడు ఒక విషయం చెప్తే, ఇస్కరియోతు యోధ కూడా ఆ రాత్రి వెళ్ళిపోయాడు. వీడు సంపాదించింది ఎవరిదైంది? అలా ఉంటుంది. మనం ఏదో రకంగా చేసేద్దామంటే ఆయన ఇవ్వాలి. అమ్మ నిద్ర పట్టాలంటే ఆయన ఇవ్వాలి. అందుకే ఆ రాత్రి వచ్చి అన్నాడట. చూసారా? ఆడికి అదే అన్నాడు, కాలరాత్రి అన్నమాట. ఇందాక అదే ఎందుకో తెలుసు, ఇంకోటి ఉందంట అక్కడ, రాత్రి పగలు ఎడుతూనే ఉంటారంట. రాత్రి లేదు అక్కడ, అదనమాట. అందుకే ఇక్కడ ఈ రాత్రిలో గడిపితే, ఏ రాత్రి? ప్రభు రాత్రి జ్ఞాపకం చేసుకుంటే ఆ రాత్రి నుండి తప్పించుకుంటాం.
అర్థమైందా? వెళ్ళాలి, ఎదరికి వెళ్ళాలి. అంటే నీ విషయాన్ని ఇది చెప్తుంటే అప్పగింపబడిన రాత్రి, ప్రభు రాత్రి, అప్పగింపబడిన రాత్రి. ఈ ప్రభు ఆ శిష్యులకు అప్పగించిందేమో పస్కా, ఆయన రొట్టె, ఆయన రక్తం. అది దానికోసమే కదా. ఎవడు అయోగ్యముగా తినులో మరి అదే. అందుకే ప్రతి ప్రభు దినమున ఆయన ఆజ్ఞను ఖచ్చితంగా మనం పాటించాలి. రైట్. ఇప్పుడు ఆనాడే వీళ్ళకి అప్పగిస్తే ఈయన అప్పగించడం ఒకడు ఉన్నాడట. ఎవరైనా ఇస్కరియోతు యోధా ప్రభువుని అప్పగించినోడు. ప్రభువేమో వీళ్ళకి అప్పగించాడు. ఏది? నిత్యజీవం. ఎవడు నా శరీరం తిన్నునో, ఎవడు నా రక్తం త్రాగునో. పాయింట్ అర్థం నేను. ఆయన అప్పగించిన దాన్నేమో నిత్యజీవం పొందుకున్నారు, ఈ ప్రభువుని అప్పగించిన వాడేమో నిత్య నరకాన్ని పొందుకున్నాడు. అంతేనా? రాసుకోండి, ఇలాంటివి రాసుకోవాలి ప్రాసలో. ఏమంతేనా? ఇలాంటివి రాసుకోండి. ఎందుకంటే ఆయన అప్పగించిన వారేమో నిత్య జీవాన్ని పొందుకున్నారు. అంతేనా? ప్రభుని అప్పగించిన వాడు అంత ప్రమాదం. ఆ రాత్రి ప్రభు ఏడ్చిన ఏడుపేంటో తెలుసా? చెమట రక్తంగా కారిపోయిందట. చెమట, ఆ ప్రార్థనలో చెమట రక్తం బిందుల కింద పడ్డదట. ఎంత ఏడ్చుంటాడు, ఎంత మానసిక మనిషి అండి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మీలా నాలా మనిషి. మళ్ళీ ఆయన ఏదో అద్భుత శక్తులు ఉన్నాయని అది వదిలేయండి. అద్భుత శక్తి అప్పుడు కాదు, తిరిగి లేచిన తర్వాత. అమ్మ ఇప్పుడు అమ్మే ఆ ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఎంత బాధపడుతుంది అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన కూడా ఆయన పడిన మనకు ప్రాణరక్షణ కొరకు, ఆత్మరక్షణ కొరకు ఆయన పడిన ప్రసవ వేదన ఆ రాత్రంతా ఆయన వేదన పడ్డాడు. మనకి ఏదో శిష్యులు ఏమయ్యారంట? నిద్రపోయారు. ఏమో అవునా? శిష్యులు ఏమయ్యారు? నిద్ర పోయారు. కనుక ఆ రాత్రి ఏమయ్యారు? ప్రభుని పట్టుకుని ఆ అధికారుల దగ్గరికి తీసుకుని వెళ్ళటం అనేది మనకి జరిగింది. ఒక్కసారి కొన్ని మాటలు చూద్దాం. తిమోతి పత్రిక రోమపత్రిక చూసి అక్కడికి వెళ్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదవన్నాము. చదవండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా అది పాపమునకు అప్పగింపబడి అంటే అప్పగించమన్నాడు వద్దంటాడు. అంటే మన అవయవాలు దేనికి అప్పగించాలి? నీతికి సాధనాలుగా అప్పగించాలి తప్ప దుర్నీతికి సాధనాలుగా మనం ఒకటే. మనం ఏం చేస్తామో మళ్ళా శిక్షాఫలం కూడా మనమే పొందుతాం అమ్మా. కానీ శిక్ష ఏంటయ్యా అంటే కొంచెం లేటుగా వస్తుంది అంతే. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 9వ వచనం. చూడండి. రాత్రి వేళ దర్శనమందు ఏమన్నాడో? ప్రభువు నీవు భయపడక మాట్లాడు. అంటే రాత్రి వేళ ఏం చెప్తున్నాడు ఆయన? దర్శనం. నీ ప్రాణం అడగడానికి రాలేదు ఆయన. అమ్మా, నీ ప్రాణము అడగల. ఎవరిని అడిగాడు ప్రాణం? ఆయన చిత్తం చెయ్యని వారిని అడుగుతాడు. ఆయన చిత్తం జరిగించే వారికి ఏం చెప్తాడు? ఆయన చిత్తాన్ని ఎక్కడ ఏం చెయ్యాలో చెప్తాడు. అర్థమైందండి? ఆ రాత్రే మరొకసారి మార్చదు. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక అది. అంటే అందుకే దేవారాత్రులు ధ్యానించువాడు అది. ఓకేనా? మనకు ఆ సమయం ఉండగానే ఇంకో మాట తెలుసా? రాత్రి వేళ దేవుడు మన హృదయాలను దర్శిస్తాడట. రాత్రి వేళ మన హృదయాలనే దర్శిస్తాడట. నాలో ఏ చెడుతనము లేకుండా చూడంటాడు కీర్తన గ్రంథంలో. ఎందుకంటే రాత్రి మాటే మనకి అతిశయం ఉంటుంది.
అందుకే నా ప్రాణమా తినుము. ఆ రాత్రి ఏమన్నాడు? నీ ప్రాణమును అదనమాట. అంతే. మన పగలంతా కొత్త ఏదో నీరసంగా ఉన్న రాత్రి మాటలు మాత్రం మన ఆలోచనలన్నీ వేరు. అంటే రేపు ఏం చేయాలన్న ఆలోచనలన్నీ రాత్రి చెప్పిద్దండి. అందుకే మన రాత్రి కూడా ప్రశాంతంగా ఉండాలి. రెండవది ఏంటంటే అనవసరమైన విషయాలు ఆలోచించుకోవాలి. దేవుడి కొరకు ఆలోచించండి, తప్పులేదు. కుటుంబాల గురించి ఆలోచించండి, తప్పులేదు. కానీ అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే ఆ రాత్రి వచ్చామంటాడు ఆయన. ఓకేనా? ప్రకటన గ్రంథం 7:15. ఏడాచే 15. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించారు. ఇది చూడ మాట బాగుంటుంది. ఎవరయ్యా అంటే 14లో వెళితే, నేను అయ్యా నీకే తెలియను అతడు ఎలాగూ నాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఊదుకుని. అది అంటే గొర్రెపిల్ల రక్తం ఏంటయ్యా అంటే క్రీస్తు రక్తం అంటే అందరు కదా బాప్తిస్మం పొంది వారు ఏమయ్యారంటే పరిశుద్ధులు అయ్యారు. అందుకే అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తం చెప్పాడు కదా ఆయన రక్తం. ఏమో అంటే క్రీస్తు అనే పస్కా వల్ల వీళ్ళు ఏమయ్యారు? పరిశుద్ధులై. ఈ పరిశుద్ధులైన వారు ఎక్కడున్నారు చూడండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో వారు. ఆ మాట రాత్రింబగలు ఎక్కడున్నారంట అంటే మనకు అర్థం అవడానికి రాత్రింబగలు అన్నాడు. పరలోకంలో రాత్రింబగలు ఉండదు, పాతాళాన్న రాత్రింబగలు ఉండదు. రాత్రింబగలు అనేది భూమి మీద ఉన్నాం కనుక, సూర్యుడు చంద్రుడు ఉన్నాడు కనుక మనకు గడియారం ఉంది. మనం ఉన్నది ఎక్కడ? నువ్వు పాతాళంలో గడియారం ఉండదు, పరలోకంలో గడియారం ఉండదండి. అర్థమైంది మీకు? గడియారం ఇక్కడ. కానీ మనకేంటయ్యా అంటే ఎక్కువ కాలం ఎక్కడ ఉంటావో చెప్పడానికి రాత్రింబగలనే మాట వాడాడు. ఏమా ఇప్పుడు రాత్రింబగలు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో ఉండి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆయన సేవిస్తున్నారు. ఓకేనా? 14 వచ్చాయి. 11 వచనం. వారి బాధ సంబంధమైన పొగ. అది కూడా ఏమవుతుందంట? బాధ, పొగ. పొగ అంటే ఏంటి? పొగ. ప్రార్థన కూడా పొగే కదా. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పాతాళంలో ధనవంతుడు ఎత్తనాడు కేకలు, పొగ. అర్థమైంది? అది ఎక్కడ పొగ? దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయకపోతే కిందకి వెళ్ళి పొగేస్తాం. మాట్లాడితే దేవుడు దేవుడు ఏమండి మాకు తెలియదా, మాకు ఇబ్బందులు తెలియదా? ఒక్కటే అంటున్నాను, నేను దేవుడు పుట్టించాడా? ఎవరు పుట్టించారు? మరి అలాంటప్పుడు నేను పోషించాలన్న సంగతి తెలియదా? అమ్మా అంటే నీ ఆలోచన కంటే ఆయన ఆలోచన తక్కువ. ఆయన ఒకటే, ఆయన్ని నువ్వు ఆయన్ని గణపరిస్తే నేను గణపరుస్తాడు, అంతే సీక్రెట్. ఆయనకు ఇంకోటి, ఆయనకు వేరుగా ఉండి మనం ఫలించడం ఎప్పుడైనా సరే చూసుకోండి మీరు. ఆయనకు వేరుగా ఉండి ఒకానొక పట్టణానికి వెళ్ళి ఈ బాబేలు గోపురం కట్టేద్దాం, ఒక పేరు సంపాదించుకుందాం అన్నారు. ఆగిందా? అక్కడ ఆపేయాడు. బాబేలు గోపురాన్ని ఆపేయాడు అక్కడ. అంతేనా? అలాగే ఇశ్రాయేలు వారు ఏమనుకున్నారు? మాట్లాడితే సనుక్కున్నారు. కానీ 40 సంవత్సరాలు తిప్పించాడు. తిరగండ్రా బాబు అన్నాడు. కానీ కానాడు దేశానికి 2 మాత్రమే చోటిచ్చాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. మనం ఎక్కడ అక్కడ చేరడానికి, అక్కడ చేరాలి అంటే ప్రభు అప్పగించిన దాన్ని నమ్మకంగా బ్రతకాలి. మనం ప్రభుని లోకానికి అప్పగించుకోవాలి. అర్థమైంది మీకు? అమ్మా ఒక్కసారి ఈ మాట చూడండి. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడు రాత్రింబగలు నెమ్మది లేని వారే ఇందురు. ఇక్కడ ఏం లేదు, రాత్రింబగలేమో నెమ్మది లేదు, కేకలేస్తూనే ఉంటాడు. అక్కడేమో రాత్రింబగలు దేవుని సేవిస్తూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఏది మందే? అట ఇట నిర్ణయం మందే. ఎటు వెళ్దాం? ఆయన అప్పగిందావా? ఆయన అప్పగించిన దాని మీద నమ్మకంగా ఉందావా?
అంతే. ఓకేనా? మీకు పాయింట్ అర్థమైందండి? మీకు ఇంకొక మాట, ఆ మాట మళ్ళీ చదువుతాను చూడండి 11. వారి బాధ సంబంధమైన పొగయొగములు లేచును, ఆ క్రూరముగమునకు గాని దాని ప్రతిభకు అని నమస్కారము చెయ్యువారును. ఒక్కసారి ఆగుతాం. అదే ప్రభు దగ్గరికి వచ్చి ఏముందో తెలుసా? లోకమంతా నాదే, నాకు నమస్కారం చెయ్యి, నిన్ను ఇవన్నీ ఇస్తానని చెప్పింది లేదా? అంటే లోకం అంతా దానికి ఏం చేస్తుందని అర్థం. అది అంటే ఇప్పుడు ప్రభువుని కూడా ఏం చేయమనంది? నమస్కారం చేయి, నీకు అన్ని ఇస్తాను అంది. కానీ చేశాడా? ప్రభులా బ్రతకాలంటే లోకం అంతా వెళ్ళిపోయినట్టుగా మనం వెళ్ళిపోకూడదు అమ్మా. తర్వాత ఇంకో మాట ఉంది, అంటే అపవాది ముద్ర అంటలేదు. ఒక్కసారి మళ్ళీ చదవనా? దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల. ఒక్కసారి, దాని పేరు గల ముద్ర ఎవడైనను. ఒక్కసారి నేను ఆగుతాను, ఏమనుకోకండి. క్రీస్తుని ముద్ర వేయించేసుకోవాలి మనం. మన బాడీ మీద ఎవరు వేయించుకోవాలి? క్రీస్తు సంఘం రాయించేసుకోవాలి నేను. ఆయన ఏమన్నాడయ్యా అంటే, నీ దేహము దేవాలయం. అవునా? నీ దేహమే అంటే దీని మీద ముద్ర వేసుకుంటే ఇది కనుక ఎప్పటికైనా ఏమైపోద్ది? అదనమాట, కుళ్ళు పట్టిపోద్ది. కనుక అలా వద్దురా బాబు అన్నాడు. అందుకే మీ పాత నిబంధన కాళ్ళు అంటాడు, పచ్చబొట్లు వేసుకోకుండా రా అంటాడు, టాటూలు. అంతేనా? ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నారు? నేను చాలా చూస్తాను. అసలు వాక్యం అనే ముద్ర ఎవడైనా వేయించుకుంటాడా అని చూస్తాను నేను. వాక్యం అనే ముద్ర ఉండదు, కానీ ఏ ముద్రలు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఎంత విచిత్రం అంటే పేర్లు మొత్తం తెలిసిపోతాయేమో అని. ఎస్ అంటే శ్రీదేవి సుదర్శన్, వీడి ప్రేమలు తగలట అంటే ఎస్ ఎడితే పేరు అయిపోయిందంట. అలాంటప్పుడు ఆధార్ కార్డులో ఆ ఎస్ రాయి అంటే తెలిసిపోద్దేమో అని మళ్ళా ఎస్ ఏమండి. మళ్ళీ కోట్లు ఏమండి ఎవడకదా అంటే అవన్నీ చేసేది ప్రేమే. తాళి కట్టండి చచ్చేంత వరకు చూడాలి, అది ప్రేమ. కళ్ళకు నచ్చినప్పుడు కాదు ప్రేమ, మనసుతో మనం చచ్చేంత వరకు, మన మట్టిలో కలిసిపోయేంత వరకు చూడాలి, అది అసలైన ప్రేమ. ఏమండి? అదేనా? అది కదా దేవుని ప్రేమ. ఎలాంటిది? శాశ్వతమైన ప్రేమ. లోక ప్రేమ ఏంటి? నిన్న ఏ రోజండి మీకు ఇది వెళ్దాం. ఇక్కడ కొంతమందిని అడిగి చెప్తారు మొత్తం ప్రపంచం ప్రేమికుల దినోత్సవం అంట. ఏది? నిన్న. కానీ దేవుని ప్రేమ మాత్రం గుర్తొత్తలేదు జనాలకి. దేవుడు లోకమునెంతో అంటే చెప్పండి, ఇప్పుడు దేవుడు లోకమునెంతో ప్రేమించి ఏం చేశాడు? ఆయన కుమారుని ఇచ్చాడు. ఆయన్ని ప్రేమించండి రా బాబు, ఆయన ముద్దు పెట్టుకోరా అంటున్నాడు. వీళ్ళేమో ఆయన ముద్దు పెట్టుకోవడం మానేసి ఇస్కరే తీయోదాలా దొంగ ముద్దులు పెడుతున్నారు. అయ్యి బాబాయ్, కాన్సెప్ట్ ఎంత ఎలా ఉంటుందండి అంటే ఆ రోజు ఆ ముద్దులన్నీ దేనికి? మరి ఆడిపెట్టింది కూడా కపట ముద్దే కదా. కానీ నేను అడుగుతున్నా, దొంగ ముద్దు పెట్టాడు కనుక దెబ్బతిన్నాడు. అందుకే పవిత్రమైన, అర్థమైందండి? ఆ ముద్దులో కూడా రకాలు ఉన్నాయి, ప్రేమలో కూడా రకాలు ఉన్నాయి. అవసరాలు తీర్చేది ఒక ప్రేమ, అంతే కదండి. అవసరాలు తీరిపోతే మరో ప్రేమ. కానీ దేవుంది అలా కాదే. నువ్వు ఆయన అప్పగించినా కూడా నేను ప్రేమించి వెళ్ళరా, నీ పని నువ్వు చేయరా అన్నాడు ఆయన. అదే ఆయన ప్రేమ. ఆయన ప్రేమించిన వాడినే ప్రేమించలేదు, ఆయన అమ్మేసిన వాడిని కూడా ప్రేమించాడు. అది అసలు ప్రేమ. అది అవునా కదంటారా? మనం ఎక్కడికి వెళ్ళాం? వద్దులే, ఫిబ్రవరి 14 నుంచి ఇక్కడికి వచ్చేస్తాం. ఇప్పుడు దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఎవరిని అప్పగించాడు? తన కుమారునేమో మనకు అప్పగించాడు. ఆయన అప్పగించబడబోతే ఆయన దగ్గరికి మనం వచ్చే అవకాశం లేదు. ఇందులో దేవుని ప్రేమ ఉందంటాడు. మళ్ళా కుమారుని చూస్తే ఎవరి ప్రేమ రావాలి? తండ్రి ప్రేమ. ఏంటి? నన్ను ప్రేమించి తన కొడుకుని ఇచ్చాడా, నేను పాపం చేస్తే ఆ కొడుకు మీద ఇంత పాపభారాన్ని పెట్టాడా అని ఏడాలి. అవునా కదంటారా? ఏదో ఇస్తారు, ఉంగరాలు ఏయో, సరుకులు ఏయి నేను ఇచ్చుకున్నాయే. అవునా? అవి చూసినప్పుడు అలా గుర్తొచ్చేస్తుందట. అవి చూసినప్పుడు ఎవరికి అక్కడ ఈవిడికి ఇయ్యే గుర్తులు ఏది. కానీ ప్రభు గుర్తుంటలేదే. అర్థం చేసుకోండి అమ్మ దయించి.
అమ్మా ప్రభు రాత్రి నిన్ను రాత్రింబగలో నరకంలో వేయకుండా ఆయన రాత్రి అంతా ఏడ్చాడు. నువ్వేం చేస్తున్నావు రాత్రి అంతా? పగలు ఎలాగెళ్ళిపోవాలి ఇయే. దేవుడికి దూరం ఎలాగైపోవాలి ఇదే. కానీ ఇదిగో ఈరోజు మనం నేర్చుకున్నది మాట, శిలువ మీద ఉన్న దొంగకైనా మారు మనసు వచ్చింది కనుక ఛాన్స్ కొట్టేసాడు అక్కడ. వీడు కూడా ఉండి కూడా దేవుడు అవకాశం ఇచ్చినా కూడా మారు మనసు పొందలేదే. వీడు పుట్టక ఉండని ఎడల అంత ప్రమాదం అండి దేవుడు అంటే. ఎందుకండి భారాలు మించి పడుతున్న పనులు, భారాలు మించి నిందల అవమానాలకే ఒకసారి తీసుకోండి. ఇవన్నీ ఎందుకు పడుతున్నాం? పాంప్లెట్స్ ఇచ్చుకోండి వందలు. కనుక మనం ఆలోచన చేస్తే అదే ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి, 20 అధ్యాయం 10వ వచనం, 20 అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు. ఎవరో అపవాది, నన్ను కాదు నిన్ను కాదు అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఒక మాట చెప్పాలంటే ఇస్కరేతు యోధాలకు దూరినుడు ఎవరో చెప్పాలి. ఇస్కరేతు యోధాలకు దూరినుడు ఎవరో? ఆడేం చేశాడు? ఆడిని మోసం చేశాడు. ఆడిని మోసం చేసి ఏం చేయడం అంటే ఆడేమో ప్రభువుని మోసం చేసేలా చేశాడు. అర్థమైంది మీకు ఏదన్నా? అమ్మా ప్రభుకి ఏంటో తెలుసా? జ్ఞానవంతుడైన నువ్వు ఆయనకి వ్యతిరేకంగా ఏ పాత్ర వేసావు అనుకోండి, పనికిరాని పాత్ర కూడా పనికొచ్చులో చేసుకోగలనంట. ఎవరో? ప్రభు. మీకు ఒక మాట చెప్తాను, చిన్న ఉదాహరణ చెప్తాను. పాలు ఉన్నాయి, పొయ్యి మీద పెట్టగానే ఇరిగిపోయి. అతి తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? బయటపడేస్తారు. అంటే పాలు ఏమైనాయి? అతి తెలివైన వాళ్ళు అన్నాను నేను. అతి తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఏం చేస్తారు? అయ్యా పన్నీరు చేస్తారు. అంటే ఇరిగిపోయిన దాన్ని కూడా ఏం చేశారు? అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు, అందుకే జ్ఞానం ఎక్కువైన వాళ్ళు ఏం చేస్తారు? పాలు ఇరిగిపోయినాయి కదా అని బయటపడేస్తారు. అమ్మో ఈ కాన్సెప్ట్ మరి ఎవరైనా ఇంట్లో ఉంటే ఏమనుకోకండి. అర్థమైందా? అంటే ఇరిగిపోయింది కూడా ఏమైంది? అందుకే ఉత్తమ ఇల్లాలు స్త్రీలందరూ నువ్వు అదే కాన పన్నీరు కొనాలంటే బయట పాల ప్యాకెట్ కంటే రేట్ ఎక్కువ అని అర్థం అన్నదా? అంటే పనికి రానిది కూడా ఏమవుతుంది? అది జ్ఞానం. ఆడేం చేశాడు? అపవాది వీడు దొరికాడు కదా అని వీళ్ళు దూరాడు. ప్రభు ఏమన్నాడు? నువ్వు దూరం మొత్తం మీద నేను జరగవలసిన జారి నిన్ను నేను ఆడుకుంటాను అన్నాడు. ఈడెళ్ళి ఏం చేశాడు? ప్రభుని అప్పగించాం కదా ఆడుకుంటున్నాడు. కానీ ఆయనకు కావాల్సింది ఏంటి? వీడు మొదటి నుంచి డబ్బు మీద ఉంది మనసు. ఎంత చాయిస్ ఇచ్చి నీకు అదే ఉంది, ఇంకీడు ఇంతే అనుకుని ఏమంటున్నాడంటే నీ పన్ను చేసుకోరా అన్నాడు. విచిత్రం ఏంటయ్యా అంటే మిగిలిన 11 మంది సేఫ్ అయ్యారు, ఈడు ఒక్కడే బలైపోయాడు. మీకు ఇంకో మాట చెప్పడా? ఈడు ఒక్కడ బలైపోయా ఆ 11 మందిని కాపాడుకున్నాడు ఆయన. పనికి రాని వాడి చేత పనికొచ్చే 11 పాత్రలు కాపాడుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అర్థం అవ్వలేదా? అదనమాట. ప్రభువుకి అలాగా నువ్వు పనికి రాదనుకో, నీకు పనికొచ్చే వాడిని పెడేస్తాడు అక్కడ. అందుకే నా పనిని కాపాడుకోవాలి. ఓకేనా? ప్రభు అప్పగింపబడిన రాత్రి అమ్మ ఒక పాత్రను, ఆ పాత్రలోకి మనల్ని అందరినీ కూడా ఏం చేశాడు? ఆ పాత్ర రక్షణ పాత్రలుగా మార్చాడు ఆయన. త్యాగం చేసింది ఆయన. అమ్మ కనుక మనం కూడా ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రభువుని అప్పగించాలి. ప్రభు అప్పగించిన దానిని నమ్మకత్వం కలిగి ఉందాం. ప్రభు ద్వారా ఆయన సేవించడానికి ఆ రాత్రి పగలు ఏది నరకా నుండి తప్పించుకుని పరలోకం చేరడానికి మన ప్రయత్నాలు చేద్దాం. ఎందుకంటే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే క్షమాపణ లేదమ్మా. అలాగే పేతురు పత్రికలో అంటాడు, కడగబడిన పంది బుర్రలు దొలుతూ కుక్క తన వాంతికి తిరిగినట్లు అన్నాడా లేదా మాటలు? అవి ఎవరికి చెప్పాడు? లోకానిక. అంటే నిన్ను కడిగాడు, కానీ నీ మనస్తత్వం ఎలాగుంది? పందిలాగా ఆలోచిస్తున్నావు. తప్పు. అలాగే ఒకసారి కక్కేసాం, విడిచిపెట్టాం పాత జీవితాన్ని, పులిసిని జీవితాన్ని ఒకప్పుడు విడిచిపెట్టేసాం. ఇప్పుడు ఏమై ఉండాలి? విడిచిపెట్టింది మళ్ళీ తినకూడదు. అంతేనా? తప్పు అనుకోకండి. వాంతి కక్కేసిన తర్వాత మళ్ళీ బాగుంటుంది పదార్థం అని ఎవడైనా నోట్లు వేసుకుంటాడా? అలాగే పాత జీవితాన్ని బాప్తిసం ద్వారా కడుక్కున్నాం.
మళ్ళా పాతం తెచ్చుకుని అంటించుకోవడానికి ప్రయత్నాలు చేయదు. ఎందుకంటే జీవించుచున్నవాడు క్రీస్తే. మనం కాదు, మనతో ఉన్నది ఎవరయ్యా అంటే ప్రభు జీవించాలని చూస్తున్నాడు. అందుకే మనతో ఆయన త్రాగుతున్నాడు, మనతో ఆయన ఆరాధన చేస్తున్నాడు. అర్థమైందా? మనతో ప్రభు ఉన్నాడు, మన ద్వారా ప్రభుని లోకానికి ప్రచురం చేయండి. కనుక ఈ మాటలు అర్థం చేసుకున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుతూ అందరికి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. ఒక మాట చెప్పమంటారా? నువ్వు అక్కడేమో శివరాత్రి, అవునా కదంటారా?